సుమన్ టీవీ ప్రేక్షకులకు నా శుభోదయం. ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆశిస్తున్నారో మా ఛానల్ ద్వారా మీకు చక్కని అవకాశాన్ని మీరు పొందుతూ ఉన్నారని నేను ఆశిస్తున్నాను. అయితే మొదటగా ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆశిస్తున్నారో వాళ్ళు ఇంగ్లీష్ అంటే ఏంటి, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏ విషయాల మీద వాళ్ళకి అవగాహన ఉండాలి, ఎలా నేర్చుకోవాలనేటువంటి విషయాన్ని నేను మొదటగా మీకు వర్ణిస్తాను. లెట్ us see the introduction of English language, means introduction to the learning of English language. సో చాలామందికి ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటుంది, అలాగే చాలామంది ప్రయత్నం కూడా చేస్తూనే ఉంటారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. కానీ నా అబ్జర్వేషన్లో గ్రహించింది ఏంటంటే చాలామందికి ఆసక్తి ఉన్నా కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడంలో చాలా తపన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంతో ఇబ్బందులు గురవుతూ ఉంటారు. అయితే ఏ పనైనా కూడా చేసేటప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేటువంటి విషయాలు స్పష్టంగా తెలిస్తే ఏదైనా కూడా మనం సులువుగా చేయగలం. అయితే ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి విషయంలో కూడా మనం కొన్ని విషయాల్ని మనం అవగాహన చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. వాటిలో భాగంగా ముఖ్యంగా నేను ఇంట్రడక్షన్ చెప్పబోతున్నాను. ఈ ఇంట్రడక్షన్లో ముఖ్యంగా 3 విషయాలు చెప్తాను అనమాట. అవేంటంటే, ఫస్ట్, ప్రతి భాష నేర్చుకోవాలి అంటే కూడా మనం వొకాబ్యులరీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే వొకాబ్యులరీ అంటే ఏం లేదు, అంటే ఆ భాషకు సంబంధించినటువంటి పదాలు మనం ఎక్కువగా నేర్చుకుంటే అప్పుడేమవుతుందంటే ఈజీగా ఆ భాషను మనం సెంటెన్స్ ఫామ్ చేసుకోవడానికి బాగుంటుంది. అయితే ఈ వొకాబులరీ అంటే వర్ణమాల తెలుగులో, ఈ వర్ణమాలను మనం నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి, ఆ వర్ణమాలలో ఏముంటాయి అనేటువంటిది ఫస్ట్ మనం చూసినట్లయితే, ఈ వొకాబులరీ అనేటువంటి వర్డ్స్ మనం నేర్చుకోవాలి అంటే ప్రతి వాళ్ళు కూడా భాషను ఫస్ట్ ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేస్తారు. ఈ ఆల్ఫాబెట్ అంటే వర్ణమాల, అక్షరాలు. మనకందరికీ తెలుసు ఇంగ్లీష్లో A to Z 26 లెటర్స్ ఉన్నాయని మనకు తెలుసు. అయితే ఈ 26 లెటర్స్తో స్టార్ట్ చేసిన మనం చాలా భాషను విరివిగా యూజ్ చేయాలి అంటే ఈ ఆల్ఫాబెట్ని వర్డ్స్గా ఫామ్ చేసుకోగలగాలి. ఈ వర్డ్స్ని సెంటెన్సెస్గా ఫామ్ చేసుకోగలగాలి. ఈ సెంటెన్సెస్ని మనకు కావాల్సిన విధంగా వివిధ వాక్య రూపంలో, డైలాగ్స్ రూపంలో మనం యూజ్ చేస్తుంటాము. ఆ వాక్యాలన్నింటినీ కూర్పితే అవన్నీ కలిసి పారాగ్రాఫ్స్, అలాగే పెద్ద వ్యాసాలు అలాంటి ఏవైనా కూడా మనం నిర్మించవచ్చు. అయితే ఇది మాట్లాడటానికైనా కూడా అలాగే రాయాలన్నా కూడా ఈ యొక్క ప్రాసెస్ అనేది కేవలం ఈ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆల్ఫాబెట్ వర్డ్స్ సెంటెన్సెస్గా, సెంటెన్సెస్ కాన్వర్జేషన్ గాను, డైలాగ్స్ గాను మారుతుంది. అయితే ఇక్కడ ఈ వొకాబులరీ అనేటువంటిది ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి వర్డ్స్కి సంబంధించినటువంటి విషయం అన్నమాట. అంటే మనం కేవలం అక్షరాలతో మాట్లాడలేం కాబట్టి వాటిని వర్డ్స్ రూపంలో ఫామ్ చేసుకుంటాం. వర్డ్స్ అంటే సపోజ్ చిన్న పదం తీసుకుంటే, ఏ వాక్యం తీసుకున్నా కానీ అది పదములతో నిర్మితమై ఉంటుంది. సపోజ్ ఐ యామ్ బిజీ టుడే అని తీసుకుంటే ఇక్కడ ఐ అనేది ఒక వర్డ్, యామ్ అనేది ఒక వర్డ్, బిజీ అనేది మరి ఒక వర్డ్, అలాగే టుడే అనేది మరి ఒక వర్డ్. ఇక్కడ ఈ సెంటెన్స్ అనేటువంటి ఇది ఎలా వచ్చింది అంటే కొన్ని పదాల యొక్క సమూహాన్ని మనం ఒక వాక్యంగా కూర్చాము. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 4 పదాలు ఉన్నాయి. ఐ యామ్ బిజీ టుడే. అయితే ఇక్కడ ఈ వర్డ్స్ అన్నీ కూడా ఒకే రకమైనవి కాదనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ
ఆ విషయానికి వస్తే ఇంగ్లీష్ భాషలో మొత్తం కూడా 8 రకాల పదాలు ఉన్నాయన్నమాట. మనందరికీ తెలుసు, వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాము, లేదా ఇంకొక విధంగా పిలవాలంటే వర్డ్ క్లాసెస్ అని కూడా పిలవచ్చు. అయితే ఈ వర్డ్ క్లాసెస్ ఆర్ వొకాబులరీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇవి మొదటగా మనం బాగా నేర్చుకోవాలి. అంటే ఇక్కడ చూసినట్లయితే 4 పదాలు వచ్చినాయి, కానీ ఇంగ్లీష్లో మొత్తం 8 రకాల పదాలు ఉన్నాయని తెలుసుకున్నాం. అయితే ఈ 8 రకాల పదాలు ఏంటి అనేటువంటిది తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. అయితే మొదటగా అసలు ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి దానిలో భాగంగా ఇంట్రడక్షన్ మనం చూస్తున్నాం. కాబట్టి మొదట మనం వర్డ్స్ని నేర్చుకోవాలి. ఆ వర్డ్స్ని మనం వొకాబులరీ అంటాము. సపోజ్ ఒక అతను ఒక సెంటెన్స్ చెప్పాడు అనమాట. ఎట్లా అంటే చెమ్ములో వాటర్ నహి హై అన్నాడు. అంటే ఇక్కడ చెమ్ము తెలుగు పదం, వాటర్ ఇంగ్లీష్ పదం, నహి హై హిందీ పదం, ఇలా 3 పదాలు కలిపి ఎప్పుడైతే చెప్పాడో అది ఏ భాష కింద పరిగణించాలో మనకి తెలియదు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన యొక్క భాష నవ్వులు పాలవుతుంది, అంటే అందరికీ నవ్వు పుట్టిస్తుంది. సో మనం మాట్లాడేటువంటి భాషను పరిపూర్ణంగా ఉపయోగించాలి అంటే ఏ భాషనైతే మనం నేర్చుకుంటున్నామో ఆ భాషలో పదాలను మనం ఎక్కువగా నేర్చుకోవాలన్నమాట. అందుకని ప్రతి వాళ్ళు కూడా మొదట వొకాబులరీ మీద ఫోకస్ చేయాలి. ఈ వొకాబులరీ నేర్చుకోవాలి అంటే ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి. అంటే స్పెల్లింగ్ అంటే సపోజ్ మనకి తెలిసినటువంటి ఏదైనా చిన్న పదం తీసుకుంటే BOOK బుక్ అనేటువంటి చిన్న పదం తీసుకుంటే దీనిలో 1 2 3 4 లెటర్స్ ఉన్నాయి. ఏ విధంగా అయితే ఇంతకుముందు మనం చూసినట్లు సెంటెన్స్లో ఏ విధంగా 4 పదాలు ఉన్నాయో ఇక్కడ ఈ వర్డ్లో 4 లెటర్స్ ఉన్నాయన్నమాట. ఇలా ఈ లెటర్స్లో మనం సపోజ్ BOOK బుక్ కాబట్టి సపోజ్ అదే శబ్దం వస్తుందని చెప్పి BUK బుక్ అన్నాం అనుకోండి, మన స్పెల్లింగ్ రాంగ్ అనమాట. అంటే ద లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మస్ట్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ వొకాబులరీ, వర్డ్స్ నేర్చుకోవాలి. ఇన్ ద సేమ్ వే దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ దేర్ స్పెల్లింగ్స్. ఎందుకనంటే ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ని ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్ ఈజ్ కాల్డ్ నాన్ ఫానెటిక్ లాంగ్వేజ్. అంటే ఏదైతే రాస్తామో అది చదవము, ఏదైతే చదువుతున్నామో అది రాయమన్నమాట. అందుకని ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఇదే. వాటిని ఏమంటారంటే సైలెంట్ లెటర్స్ అంటారు. అంటే ఈ సైలెంట్ లెటర్స్ అనేటువంటి విషయం ఉండటం వల్ల, అంటే సపోజ్ నేను ఒకసారి ఒక 10th క్లాస్ స్టూడెంట్ని ఒక పారాగ్రాఫ్ చదివిస్తున్నా. అతను మధ్యలో కుల్డ్ అన్నాడు. ఈ కుల్డ్ ఏంటని చూస్తే అదేంటంటే COULD కుడ్. అయితే ఇక్కడ అతనికి తెలియంది ఏంటంటే ఎల్ అనేది సైలెంట్ లెటర్ అనేటువంటి విషయం తెలియదు కాబట్టి అతను ఏం చేశాడంటే ఎల్ కూడా కలిపి చదివాడు. కాబట్టి అతను పలికినటువంటి శబ్దం అది రాంగ్గా కనిపించింది. ఈ విధంగా మనం ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకునేటప్పుడు ఇలాంటి సైలెంట్ లెటర్స్ మీద ఫోకస్ చేయకపోతే చిన్న విషయాలు కూడా మనం తప్పుగా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోవాలి. ఆ వర్డ్స్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఫోకస్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ స్పెల్లింగ్స్ మీద పెట్టాలి. ఎందుకనంటే స్పెల్లింగ్స్ అనేవి ఎందుకు అంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే ఒక లెటర్ తేడా వచ్చినా కానీ టోటల్గా దాని యొక్క భావం మారొచ్చు, లేదా అది టోటల్గా ఇంగ్లీష్కి సంబంధించిన పదం కాకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్పెల్లింగ్స్ ఆఫ్ ద వర్డ్స్. నెక్స్ట్ రెండవ విషయానికి వస్తే మీనింగ్. ఈ మీనింగ్ ఏంటంటే ప్రతి పదానికి కూడా ఇంగ్లీష్లో డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, అంటే భావాలు. సో అన్నిటికీ మనం భావం సరిగ్గా తెలియకపోతే దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి, అంటే సరైనటువంటి ఆ యొక్క వాక్యానికి లేదా పదానికి సరైనటువంటి భావం తెలియకపోతే మనం అక్కడ
అర్థం చేసుకోవటంలో పొరపాటు జరగవచ్చు. సపోజ్ నేను ROSE రోజ్ అనే పదం తీసుకుంటే, రోజ్ అనేటువంటిది హీ గేవ్ మీ ఎ రోజ్. ఇక్కడ హీ గేవ్ మీ ఎ రోజ్ అంటే ఇక్కడ రోజ్ అనే పదం మనకి ఒక ఫ్లవర్ని తెలియజేస్తుంది. కానీ ఇంకో సెంటెన్స్ తీసుకుంటే అదే వాక్యం లాంటిది, హీ రోజ్ ఫ్రమ్ ద చైర్. హీ రోజ్ ఫ్రమ్ ద చైర్. హియర్ ఆల్సో దెర్ ఈస్ ద వర్డ్ రోజ్. కానీ ఈ రోజు యొక్క భావం వేరు, ఈ రోజు యొక్క భావం వేరు. ఇది ఒక నౌన్ అంటే నామవాచకం, ఫ్లవర్. రోజ్ అనేటువంటిది ఏంటంటే యాక్షన్ వర్డ్. రైజ్ అనేటువంటి పదానికి అంటే క్రియాపదానికి ఇది పాస్ట్ ఫామ్ అనమాట, రోజ్. సో ఈ విధంగా రోజ్ అనేటువంటిది ఒక క్రియగాను అలాగే నౌన్గాను కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం తెలియకపోతే, హీ రోజ్ ఫ్రమ్ ద చైర్ అంటే ఏంటబ్బా అతను చైర్ నుండి ఫ్లవర్ తీసాడా ఏంటి అనేటువంటి సందిగ్ధంలో పడాల్సి వస్తుంది. సో ఇది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. అలాంటి చాలా పదాలు ఇంగ్లీష్లో ఒక్క పదానికే. సపోజ్ మనందరికీ బాగా తెలుసు ఇంకో పదం క్రికెట్. క్రికెట్ అంటే అది ఒక ఆట. కానీ there is one another name for an insect called cricket. అంటే మనకి కీచురాళ్ళు అంటాం తెలుగులో. ఆ కీచురాయిని కూడా ఇంగ్లీష్లో క్రికెట్ అంటారు. సో ద క్రికెట్స్ ఆర్ మేకింగ్ నాయిస్ అన్నామంటే అంటే క్రికెట్ ఆట శబ్దం ఎలా చేస్తుందని చెప్పి మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అందుకనే అలాగే బ్యాట్, BAT బ్యాట్. మనందరికీ తెలుసు బ్యాట్ అంటే క్రికెట్ లేదా టెన్నిస్ లేదా షటిల్ ఇలా ఆడటానికి వాడేటువంటి వస్తువు అని తెలుసు. కానీ బ్యాట్ అంటే గబ్బిలం. సో ఇక్కడ బ్యాట్ కాంటెక్స్చువల్గా బ్యాట్ అనేటువంటిది అక్కడ కాంటెక్స్లో ఒక కాంటెక్స్లోనేమో ఒక పక్షిగా వస్తుంది, ఇంకో చోటేమో ఒక వస్తువుగా వస్తుంది. సో ఈ విధంగా మనం మీనింగ్స్ అనేటువంటి వర్డ్స్ యొక్క మీనింగ్స్ కరెక్ట్గా తెలుసుకోకపోతే మనం అక్కడ భాషను సరిగా అర్థం చేసుకోలేము లేదా ఉపయోగించుకోలేము. సో వొకాబులరీ ఇంప్రూవ్మెంట్లో భాగంగా మనం ఇప్పటి వరకు స్పెల్లింగ్స్ యొక్క ప్రాముఖ్యత చూసాము, అలాగే మీనింగ్స్ ఎందుకు నేర్చుకోవాలో కూడా నేర్చుకున్నాము. తర్వాత మూడో అంశం ఏంటంటే ప్రొనౌన్సియేషన్. ఈ ప్రొనౌన్సియేషన్ అంటే ఏంటంటే ఉచ్చారణ, తెలుగులో ఉచ్చారణ అంటాము. అయితే ఈ మూడో భాగమైనటువంటి ప్రొనౌన్సియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది, ఉచ్చారణ అనేటువంటిది ఎంతో ఉపయోగకరమైందంటే మనం ఇంగ్లీష్ వచ్చినా కానీ చాలామంది మన దేశంలో లేదా మన రాష్ట్రంలో ఫారినర్స్ మాట్లాడేటువంటి అంటే విదేశీయులు మాట్లాడేటువంటి ఇంగ్లీష్ భాష అయినప్పటికీ కూడా అది మనకి అర్థం కాదు. ఎందుకనంటే ఈ ఉచ్చారణ అనేటువంటి విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాము. దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఇంగ్లీష్లో అక్షరాలను ఏ విధంగా అయితే ఆల్ఫాబెట్ నేర్చుకుంటామో అంటే ఆల్ఫాబెట్ A to Z ఎలా అయితే నేర్చుకుంటామో ఇంగ్లీష్ నేర్చుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఏంటంటే దేర్ ఆర్ సమ్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్, వాటిని షార్ట్ ఫామ్లో IPA అంటారు. అంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ అంటారు. అంటే ఇక్కడ A to Z ఏ విధంగా అయితే 26 లెటర్స్ ఉన్నాయో ఈ యొక్క IPA ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్లో కూడా ఇక్కడ మనం చూసినట్లయితే 5 ఓవల్స్ అంటే శబ్దాక్షరాలు, అలాగే 21 కాన్సోనెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఓవల్స్ అనేటువంటివి ఫొనెటిక్ ఆల్ఫాబెట్లో
20 లెటర్స్ కింద వస్తాయన్నమాట. అంటే ఇంగ్లీష్లో వచ్చేటువంటి శబ్దాల యొక్క సింబల్స్ని ఫనెటిక్ ఆల్ఫబెట్గా చెప్తారనమాట. ఇవి 20 ఫనెటిక్ ఆల్ఫబెట్ ఉన్నాయి, ఓవల్స్, అలాగే ప్లస్ 24 కాన్సోనెంట్స్. అంటే ఓవల్స్ అంటే అచ్చులు, అంటే అచ్చులు 20 శబ్దాలు ఉన్నాయి, హల్లులు 24 ఉన్నాయి. అంటే టోటల్గా 44 ఫనెటిక్ ఆల్ఫబెట్ ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయం ఇదొకటే, అంటే ఆల్ఫబెట్ తెలుసు కానీ ఫనెటిక్ ఆల్ఫబెట్ గురించి సరిగా తెలియదు. అయితే ఎవరైతే ఇంగ్లీష్ని చక్కగా క్షుణ్ణంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా మాట్లాడాలి అనుకుంటారో కంపల్సరిగా మీరు ఈ ఫనెటిక్ ఆల్ఫబెట్ మీద కూడా దృష్టి పెట్టండి. అవకాశం ఉంటే రాబోయేటువంటి క్లాసుల్లో మనం ఫనెటిక్ ఆల్ఫబెట్ గురించి కూడా నేర్చుకుందాం. అయితే ఈ లోపు మీరు ఏమన్నా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ ఫనెటిక్ ఆల్ఫబెట్ గురించి కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఫనెటిక్ ఆల్ఫబెట్ నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే, సపోజ్ ఈ యొక్క BABY అనేటువంటి పదాన్ని చదవమంటే 100కి 100 మంది బేబీ అని చదువుతారు, బే ఏ అనే శబ్దం. కానీ నేటివ్ స్పీకర్స్ అయినటువంటి బ్రిటిషర్స్, అమెరికన్స్ చూసుకుంటే ఏ నేటివ్ స్పీకర్ అయినా కూడా దీన్ని బేబీ అని పలుకుతారు. అంటే మనం A B C అని పలుకుతాం. వాళ్ళు ఏమంటారంటే ఈ ఏ అనే శబ్దాన్ని ఏ. సో బేబీ. సో వెన్ వీ నో దిస్ ఫనెటిక్ ఆల్ఫబెట్, అప్పుడు మనకి ఎలా మనం ఉచ్చారణ ఇంప్రూవ్ చేసుకోగలమంటే, ఇది నిజంగా ఎలా పలకాలి అనేటువంటి ప్రతి పదాన్ని మనకి ఏ వస్తువైనా రియల్ లైఫ్లో కావాలి అంటే మనం ఏ విధంగా అయితే ఒక షాప్కి వెళ్ళి కొనుక్కుంటామో, అలాగే మనకి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంగ్లీష్ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనకి ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి? స్పెల్లింగు, మీనింగు, ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా డిక్షనరీలో దొరుకుతాయి. సో నేను డిక్షనరీ అన్నాను, కానీ యాక్చువల్గా మనం పలికే విధానంగా చూస్తే డిక్షనరీ అంటాం, కానీ రైట్ ప్రొనౌన్సియేషన్ విధంగా చూస్తే డిక్షనరీ. సో ఈ డిక్షనరీలో దొరుకుతాయి అన్నమాట. సో మనకి ఈ ఫనెటిక్ ఆల్ఫబెట్లో చూసినట్లయితే ఎలా రాస్తారంటే, ఇలా రాస్తాడనమాట, ఇలా రాస్తాడు బేబీ అని రాస్తాడు. సో ఎప్పుడైతే మీరు ఫనెటిక్ ఆల్ఫబెట్ అర్థం చేసుకుంటారో అప్పుడు ఈ పలికే విధానాన్ని, అంటే ఫనెటిక్ స్క్రిప్ట్లో రాయబడినటువంటి ఈ పదాన్ని మీరు చదువుతారు కాబట్టి ప్రొనౌన్సియేషన్ మీరు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఫోకస్ ఆన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ యువర్ ప్రొనౌన్సియేషన్ సో బికాస్ ఆఫ్ ద గ్లోబలైజేషన్ వరల్డ్ హ్యాస్ బికమ్ వెరీ స్మాల్. సో మీరు ఎప్పుడైతే ప్రొనౌన్సియేషన్ కూడా దృష్టి పెట్టి నేర్చుకుంటారో అప్పుడు మీరు ఇంకా ఇంగ్లీష్ని చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది నా సజెషన్. తర్వాత చివరి అంశం, మన వొకాబులరీ నేర్చుకునేటువంటి విషయాల్లో చివరి అంశమైనటువంటి యూసేజ్ అనేటువంటి దాని గురించి నేర్చుకుందాం. అంటే ఈ 4వ పదం మనకి వర్డ్స్ తెలుసు, వాటి స్పెల్లింగ్స్ తెలుసు, మీనింగ్ తెలుసు, ప్రొనౌన్సియేషన్ తెలుసు. అయినప్పటికీ కూడా మనం పర్ఫెక్ట్గా దాన్ని ఏ ప్లేస్లో దేన్ని ఎక్కడ వాడాలి అనేటువంటి, ఏ పదాన్ని ఎక్కడ వాడాలి సెంటెన్స్లో అనేటువంటి విషయం తెలియకపోతే అది కూడా మనకి సమస్య అవుతుంది. సపోజ్ హీ ఈజ్ రన్నింగ్ స్లోలీ. సో ఇక్కడ నేను 2 పదాలు రాశాను, హీ ఈజ్ రన్నింగ్ స్లో ఆర్ స్లోలీ అని చూస్తే స్లో అనేది ఏంటంటే యాడ్జెక్టివ్ అనమాట. యాడ్జెక్టివ్ అంటే విశేషణం. కానీ ఇక్కడ రన్నింగ్ అనేటువంటిది వెర్బ్ కాబట్టి దానికి క్రియా విశేషణం అంటే యాడ్వర్బ్ అనేటువంటిది కరెక్ట్గా యూజ్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క హీ ఈజ్ రన్నింగ్ స్లోలీ అని పెడతామో, అంటే యాడ్వర్బ్ ఎల్వైతో ఎండ్ అయ్యేటువంటి పదాన్ని యూజ్ చేస్తామో అక్కడ రైట్ వర్డ్ యూజ్ చేసినట్లు అవుతుంది. సో సపోజ్ ఇన్స్టెడ్ ఆఫ్ హీ ఈజ్ రన్నింగ్, సపోజ్
హిమ్ ఈజ్ రన్నింగ్. ఇఫ్ ఐ సే ఇట్ ఈస్ లుకింగ్ వెరీ ఆక్వర్డ్. సో హీ అనేటువంటి పదము, హిమ్ అనేటువంటి పదము రెండు సంబంధం కలిగిన పదాలే. కానీ హీ అనేటువంటి దాన్నేమో సబ్జెక్ట్ స్థానంలో వాడతాము, హిమ్ అనే దాన్ని ఆబ్జెక్ట్ స్థానంలో వాడతాము. సపోజ్ ఐ మెట్ హిమ్. ఇక్కడ హిమ్ అనేటువంటి పదం వచ్చింది కాబట్టి హిమ్ అంటే యాక్చువల్గా అతనిని, హీ అంటే అతడు, హిమ్ అంటే అతనిని. సో ఇక్కడ రెండు అతనికి చెందినవే అయినప్పటికీ కూడా ఇక్కడ ఆబ్జెక్ట్ స్థానంలో వచ్చింది కాబట్టి హిమ్ వాడుతున్నాము, సబ్జెక్ట్ స్థానంలో వచ్చింది కాబట్టి హీ వాడాలి. సో ఈ విధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి అంటే 8 రకాల పదాలను వాక్యంలో ఏ భాగంలో ఎక్కడ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వాడాలి అనేటువంటి దాన్ని కరెక్ట్ యూసేజ్ మనకు తెలిసినట్లయితే అప్పుడు మనం భాషని, వొకాబులరీని పర్ఫెక్ట్గా మనం సెంటెన్స్ ఫార్మేషన్లో వాడుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. సపోజ్ హీ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ చూసినట్లయితే ఈ సెంటెన్స్ కరెక్టా రాంగా అంటే ఎక్కువ మందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎట్లా అంటే హీ హ్యావ్ అని యూజ్ చేస్తే అతనికి మంచి నాలెడ్జ్ ఉంది ఎక్కడ ఇంగ్లీష్లో, కానీ ఇక్కడ చూసినట్లయితే హ్యావ్ అనేటువంటిది అక్కడ హ్యావ్ అనేటువంటిది హ్యావ్ ఫామ్ అయినప్పటికీ కూడా హీ షీట్ వచ్చినప్పుడు మాత్రం హ్యాజ్ రావాలి. అంటే ఆ యూసేజ్లో కరెక్ట్ యూసేజ్ అనేది తెలియకపోతే కలిగి ఉన్న అనేటువంటి భావం వచ్చినప్పటికీ కూడా ఐవియు దే వస్తేనేమో హ్యావ్ వాడాలి, హీ షీట్ వస్తే హ్యాజ్ రావాలనేటువంటి డిఫరెన్స్ అనేది మనకు తెలియకపోతే, ఆ యొక్క యూసేజ్ అనేటువంటి తెలియకపోతే ఆటోమేటిక్గా మనం భాషను సరిగా యూజ్ చేయలేమన్నమాట. కాబట్టి ఎవరైతే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఆశిస్తున్నారో ఫస్ట్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ వొకాబులరీ. వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకునే క్రమంలో స్పెల్లింగ్స్ నేర్చుకోండి, అలాగే వాటి యొక్క మీనింగ్స్ అంటే సపోజ్ చిన్న వర్డ్ ఎస్ఈటి సెట్, జిఈటి గెట్ అలాంటి చిన్న వర్డ్స్ కూడా అబౌట్ 20 మీనింగ్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతి పదానికి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయటువంటి విషయాన్ని తెలుసుకోండి. అలాగే దాన్ని ప్రతి పదాన్ని ఎలా పలకాలో తెలుసుకోండి, అలాగే ఏ పదాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా మీరు ఇంగ్లీష్ వొకాబులరీలో పర్ఫెక్ట్ అయినప్పుడు మీరు మాట్లాడే భాష కూడా చాలా ఇంపుగా చక్కగా ఉంటుంది. కాబట్టి ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ ఇంప్రూవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ వొకాబులరీ ఇన్ ద కోర్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ.